సువార్త ప్రకటన అంటే యేసు ప్రభువును మరియు యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసించుటకు మించిన ధన్యత, ఆశీర్వాదము, వరము మరేది లేదని తెలుపుట. ఆ వరము, ఆశీర్వాదము, ధన్యత అనేది రక్షణ అని, ఆ రక్షణ అంటే యేసు ప్రభువేనని తెలియజేయుట. క్రైస్తవుడు అంటే సువార్త ప్రకటనను దినచర్యగా కలిగినవాడు. మందిరాలలో చేసేది సువార్త ప్రకటన కాదు, సువార్త బోధ. మందిర వెలుపట చేసేదే సువార్త. సువార్త ప్రకటన అంటే కేవలము మైకులు పట్టుకొని వీధుల వెంబడి ప్రకటించుట మాత్రమే కాదు, మనకు అనుకూల సమయాల్లో అనుకూలమైన విధంగా యేసు ప్రభువును వెల్లడి చేయుట. సువార్త వెల్లడి చేయాలనే ఆశ మనము కలిగి ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. సువార్త ప్రకటన అంటే సువార్త విశ్వసించుట ద్వారా రక్షణ వరము, తద్వారా వచ్చు ఆశీర్వాదాలు అపరిమితమని, మానవునికి గ్రహించ శక్యము కాదని తెలుపుట. రక్షణ అనే వరమే 2 కొరింథీ 9:15 ప్రకారము చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి స్తోత్రము అని వ్రాయబడి ఉంది. అంటే ఆ రక్షణ వరమే యేసు ప్రభువు. యేసు ప్రభువే రక్షణ. ఆయన ద్వారా పొందలేని ఏ ఆశీర్వాదము ఉండదని తెలియచేయుటయే సువార్త ప్రకటన. యేసు ప్రభువునందే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తమయ్యున్నాయనే విషయాన్ని తెలియచేయుటయే సువార్త ప్రకటన. వెలిగింపబడిన క్రొవ్వొత్తి అనేక క్రొవ్వొత్తులను వెలిగింప చేయాలి. రక్షణ ద్వారా వెలిగింపబడిన మనము మన రక్షణకు కారణమైన సువార్తను ప్రకటించి అనేకులను రక్షణ వెలుగులోనికి నడిపించాలి. అది మన బాధ్యత. బాధ్యత అంటే మరచిపోకూడనిది. భౌతిక ఆశీర్వాదాలు ఇతరులకు పంచితే తరిగిపోతాయి. రక్షణ ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచుట ద్వారా మనం ఎంత ఆశీర్వదించబడ్డామో అంతగా మనకు తగ్గకుండా ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు. వారికి పంచుట వల్ల మనకున్న ఆశీర్వాదాలు మరింతగా విస్తరించబడతాయి. కావున రక్షణ సువార్తను ప్రకటిద్దాం, దేవుని ఆజ్ఞలను పాటిద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.